మన మీదికొచ్చి వారందరినీ ఓడించే దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 31-19 అధ్యాయం 5 వరకు. అంతలో కూషి వచ్చి, నా ఏలినవాడా రాజా, నేను నీకు శుభ సమాచారం తెచ్చితిని. ఈ దినమున యెహోవా నీ మీదకి వచ్చిన వారందరిని ఓడించి నీకు న్యాయం తెచ్చినని చెప్పినప్పుడు రాజు బాలుడగా అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడిగాను. అందుకు కూషి చెప్పినది ఏమనగా, నా ఏలినవాడను రాజునగు నీ శత్రువులను నీకు హాని చేయవలనని నీ మీదికి వచ్చిన వారందరూ ఆ బాలుడు ఉన్నట్టుగానే ఉందురుగాక. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచు వచ్చెను. రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుచు ఏడ్చున్నాడని సంగతి ఆ దినమున జనులందరూ విని యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనులు వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణంలో ప్రవేశించిరి. నాటి విజయం జనులందరికీ దుఃఖమునకు కారణమాయను. రాజు ముఖం కప్పుకుని, అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా, నా కుమారుడా అని కేకలు వేచి ఏడ్చుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి దుఃఖించి ఏడ్చున్నాడని సంగతి యోవాబు విని నగరయందున్న రాజుని వద్దకు వచ్చి, నీ ప్రాణమును, నీ కుమారుల ప్రాణమును, నీ కుమార్తెల ప్రాణమును, నీ భార్యల ప్రాణమును, నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులందరినీ నేడు సిగ్గుపరిచి, నీ స్నేహితుల ఏడల ప్రేమ చూపక నీ శత్రువుల ఏడల ప్రేమ చూపుచు. ఇక్కడ కూసి వచ్చి అంటున్నాడు, రాజా నేను నీకు శుభ సమాచారం తీసుకొచ్చానని చెప్పాడు ఆ దావీదుతో. చెప్పినప్పుడు బాలుడగు అబ్షాలోము క్షేమమా అని అడుగుతున్నాడు దావీదు. అప్పుడు ఇతను అంటున్నాడు, ఈ దినమని నీ శత్రువులందరూ కూడా ఆ బాలుడు ఉన్నట్టుగానే ఉందురుగాక అన్నాడు. అంటే నీకు న్యాయం తీర్చేసాడు దేవుడు, ఇక నీకు శుభ సమాచారం తెచ్చాను అన్నప్పుడు తన కుమారుడే గనక చనిపోయింది యుద్ధంలో, తనకు అది శుభ సమాచారంగా అనిపించలేదు దావీదుకి. అందుకు ఆ మాట వినగానే చాలా కలతపడి ఆ గుమ్మాలో అక్కడ తిరుగుతూ, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేసి, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎంత 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 బాగుండు అని చెప్పేసి, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని ఏడ్చేస్తున్నాడు దావీదు తన కుమారుడైన అబ్షాలోము నిమిత్తం. ఆ రోజు వాళ్ళ యుద్ధంలో గెలిచిన ఇశ్రాయేలీలు అది వారికి సిగ్గుగా అనిపించింది. అంటే రాజు సంతోషించాలి యుద్ధంలో తన సైనికులు జయించినప్పుడు, కానీ రాజు ఏడవటం వల్ల వీళ్ళకి సిగ్గు అనిపించి దొంగ నడకన వారు పట్టణంలోకి వాళ్ళు ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ విజయం వారికి దుఃఖంగానే ఉంది కానీ సంతోషం అనిపించలేదు. అప్పుడు అబ్షాలోము నిమిత్తం ఏడుస్తున్నాడు ఈ యొక్క దావీదని యోవాబుకు తెలిసి యోవాబు వచ్చి అంటున్నాడు, నీ ప్రాణం, నీ భార్యలు, నీ కుమార్తెలు, నీ కుమారులు, ఉపపత్నుల ప్రాణాలను ఈ రోజున రక్షించిన నీ స్నేహితులను నువ్వు ప్రేమించక నీ శత్రువులు నువ్వు ప్రేమిస్తావా అని అడుగుతున్నాడు యోవాబు దావీదుని.